వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మధ్య విభేదాలు పెరుగుతున్నాయట. ఎన్నికల తర్వాత మొదటి 3 నెలలు బాగానే ఉన్నా ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయట. ఇక జనసేన నాయకులు ఎక్కువ ప్రాధాన్యం పొందుతుండడంతో టీడీపీ నాయకులు అసంతృప్తిగా ఉన్నారట. ఈ గొడవలకు కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. టీడీపీకి చెందిన వర్మ ఈ సమస్యలను బయటపెట్టారు. జనసేన వాళ్లకు పనులు తొందరగా అవుతున్నాయని, తమ పనులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ సీఎంగా ఉండడం వల్ల స్థానిక జనసేన నాయకుల ఆధిపత్యం పెరగడమే అని. ఇక వర్మ ఇంకా ఏం ఆరోపణలు చేశారంటే, పిఠాపురంలో రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణాలో కూడా అవినీతి జరుగుతుందని, ఇందులో జనసేన టీడీపీ నాయకులు కూడా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక పోలీసులు కూడా దీనిని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఇక ఈ సమస్యను పరిష్కరించడానికి పార్టీ పెద్దలు ప్రయత్నించినా ఫలితం లేదని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టడానికి సమయం కేటాయించలేకపోతున్నారని ఆయన బాధను వెలుబుచ్చారు. దీనితో స్థానిక కార్యకర్తల మధ్య గొడవలు బాగా పెరిగిపోతున్నాయట. ఈ పరిస్థితులు ఇలానే ఉంటే టీడీపీకి నష్టం జరుగుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది లాభం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక పిఠాపురం పరిస్థితి టీడీపీ, జనసేన పార్టీలకు ఒక సవాల్గా మారిందట. ఇక్కడ చూస్తే ఎమ్మెల్యేల తీరు సరిగా బాగోట్లేదు. ఇక డిప్యూటీ సీఎం నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో చూస్తే టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరడం లేదు. అయితే ఇవే వైసీపీకి అవకాశాలుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక చూస్తే ఈ యొక్క చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు పెద్దగా అయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. నిజంగా ఇటువంటి చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివాన అయ్యే ప్రమాదాలు కూడా చాలానే సంభవించవచ్చు. ఇక చూస్తే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గాని, లేకపోతే అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ ఈ సమస్యలను పట్టించుకొని వీటిని త్వరగా సాల్వ్ చేస్తేనే కూటమి ప్రభుత్వం నెక్స్ట్ కూడా అధికారంలో ఉంటుందని ప్రజల మధ్య చర్చ జరుగుతుంది. ఈ చిన్న గొడవలని ఇంతటితో ఆపకుండా ఎంత తొందరగా పరిష్కారం చేస్తే అంత మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కను కూడా వీళ్ళు కూడా భావిస్తున్నారు. నిజంగానే పిఠాపురంలో పనితీరు అలానే ఉందంటారా? ఇక వీరి మధ్య సఖ్యత లేకపోతే ప్రజలు ఎలా ఉంటారు? వారిని ఎలా చూస్తారు? వారి బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. మరి చూడాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇలా ఉంటే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటని కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. మరి ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ కూటమి వస్తుందా, లేకపోతే ఇవే అవకాశాలుగా తీసుకొని వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి మీరేమంటారు? ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.